మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అదేం పర్లేదు దాంతో. కాబట్టి ప్రాణములు నాకు సమర్పించబడిపోయినాయి. అంటే వాళ్ళ ప్రాణం అనేటువంటిది వాళ్ళు జీవించేదానికి లేదు. ఆ ప్రాణములతో అసూర్య నామతే లోక అంధేన తంసావృతా తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా అని ఈశావాస్యోపనిషత్తు చెప్తారు. అసుసు రమంతే యస్య సహ అసురాహ. అసుసు అంటే ప్రాణములు, వాళ్ళ ప్రాణాలు ఉన్నటువంటి ప్రాణములతో బ్రతికుండే దేనికంటే వాళ్ళు భోగాలను అనుభవించేదానికి మాత్రమే జీవిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమన్నారంటే అసురులు అన్నారు. అంటే వాళ్ళందరికీ ప్రాణాలు ఉన్నాయి, కానీ ఆ ప్రాణాలతో ఏం చేస్తున్నారు? వాళ్ళు భోగాలను అనుభవిస్తున్నారు. అంటే భోగాలను అనుభవిస్తున్నారంటే వాళ్ళు భోగాల కోసం ఉండారు జీవించి. వాళ్ళు కూడా ప్రాణం ఉంది కదా, కాబట్టి వాళ్ళని ఏమన్నారంటే రాక్షసులు అన్నారు. శాస్త్రం చెప్పిండేది రాక్షసులు అంటే కూరలు పెట్టుకొని ఇంకా వేరే విధంగా ఏదో ఉండుట అట్లంతా ఏమీ లేదు. అట్లంతా లేదు. రాక్షసులు అంటే అట్లా ఉండేవాళ్ళు కాదు. అంటే జీవించి ఉంటారు వాళ్ళు, కానీ ఎందుకోసం జీవించి ఉండారంటే భోగాలను అనుభవించేదానికి మాత్రమే జీవించి ఉన్నారు. వాళ్ళను రాక్షసులు అనేది శాస్త్రం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణాః అంటే మద్గత ప్రాణాః. ఆ ప్రాణాలు నా పైన పెట్టుకొని నా కోసం వాళ్ళు జీవిస్తున్నారు. మరి ఏం చేస్తుంటారు వాళ్ళు అంటే బోధయంతః పరస్పరం. ఆ భగవంతుని యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆత్మతత్వాన్ని పరస్పరం బోధయంతః. బోధయంతః అంటే దాని గురించే చర్చించుకుంటూ ఉంటారు. పరస్పరం వాళ్ళకి తెలిసింది వీళ్ళకి చెప్తారు, వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్తారు, దాంట్లో ఉంటారు. కథయంతశ్చ మాం నిత్యం. పైగా ఆ భగవంతుని యొక్క తత్వస్వరూపాన్ని గురించి తెలుసుకుంటూ దానిలోనే రమంతి అందులో రమిస్తూ ఉంటారు. తుష్యంతి అందులో సంతోషంగా ఉంటారు. అట్లా ఉంటారు. కాబట్టి మీరందరూ రావడం మాకు చాలా ఆనందకరం, చాలా సంతోషం. మనం కొంతసేపు సత్సంగం అనేది మనం చేద్దాం. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా, ఎందుకంటే అసలు మనం నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇట్లా మిమ్మల్ని కలుస్తామని. నేనైతే ఇక్కడ ముదుగుబ్బలో ఉండే వాళ్ళని అయితే కలుస్తామని నేను అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ మన మునిరామ్ రెడ్డి గారు చెప్పడం, రావడం చాలా సంతోషం. చెప్పండి, మీరు చెప్పండి. నేనైతే తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దగ్గర వారి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు వారు నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు స్వామీజీని నాకు సన్యాస దీక్ష కోసమని వెళ్ళాను. నేను అడిగాను, సన్యాస దీక్ష కావాలా నీకు? సరేలే దాని కథ మళ్ళీ చూద్దాం, కానీ ఫస్ట్ నువ్వు క్లాసుకు రండి అని చెప్పాను అన్నారు. సరే అని స్వామీజీ క్లాసులకు హాజరు కావడం. అట్లా అయిన తర్వాత దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల మధ్యలో వరకు స్వామీజీ కొద్దిగా చూసిన తర్వాత 2025 ఫిబ్రవరి 1వ తారీఖు రాజమండ్రి దగ్గర గోదావరి నదిలో నాకు సన్యాస దీక్షను స్వామివారు ఇచ్చారు. అదే పరిస్థితి. ఎందుకంటే మీరు ఫోన్ చేసి కూడా చెప్పారు ఇట్లా తత్వవిధానంద స్వామి వారిది మేము వింటుంటాము అని. అందువలన స్వామీజీని గురించి కూడా, స్వామీజీ పరిచయం కూడా, నాకుండేటువంటి దాన్ని కూడా మీకు కొద్దిగా
నేను తెలియజేస్తాను. గతంలో ఒకసారి మీకు యూట్యూబ్లో వచ్చి చూపించింది ఇది రాజమండ్రి దగ్గర తప్పేదాన గురుదేవులు సన్యాస దీక్ష ఇచ్చినానికి గురుదేవులకి ఇప్పుడు నేను చూసినాక అర్థం ఒకసారి యూట్యూబ్లో పెట్టింది అసలు. అవును, యూట్యూబ్లో పెట్టిండేది మాదే. మీకు అందరికీ చూపించిన చూడండి సన్యాస దీక్ష అంటే ఇట్లుంటుంది. యాక్చువల్గా సన్యాస దీక్షను మాకు ఇచ్చినటువంటి విధానం నిజంగా ఎంత ఇదంటే, మామూలుగా వీడియో తీయడం కానీ అవన్నీ చేయడం కానీ చేయరు. అట్లాంటిది స్వామివారు సన్యాస దీక్షను ఇస్తూ ఉంటే సరే తీసుకోండి నేను అనుమతి ఇచ్చారు. అనుమతి ఇవ్వడమే కాకుండా సన్యాస దీక్ష అంటే ఇది, సన్యాస దీక్ష అంటే ఇది, ఇలా ఉండాలి, ఇది అనేటువంటిది ఆ పద్ధతి, ఆ విధానం అనేటువంటిది ఏందో అక్కడ చూపించారు స్వామి. చాలా మీకు చెప్పకూడదు కానీ మీరు కావాల్సింటే వేరే పీఠాధిపతులు కొన్ని ఉన్నాయి. పీఠాధిపతులుగా ఉండేటువంటి వాళ్ళు సన్యాస దీక్షను కూడా ఇచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా యూట్యూబ్లో పెట్టున్నారు. ఆ సన్యాస దీక్షను కన్నా మీరు చూస్తే, వాళ్ళు ఇచ్చిన సన్యాస దీక్షను కన్నా మీరు కన్నా చూడగలిగితే, పీఠాధిపతులు మన భారతదేశంలో గొప్పదైనటువంటి పీఠాధిపతులు వాళ్ళు ఇచ్చినటువంటి సన్యాస దీక్ష, మా స్వామీజీ వారు ఇచ్చినటువంటి సన్యాస దీక్ష మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏమిటి తత్వవిధానం స్వామివారిని అంటే. ప్రతి చిన్న విషయంలో కూడా ఎక్కడ కానీ ఏ విధంగానూ వారు ఎలా దాన్ని శాస్త్రంలో ఎలా చెప్పిందో అలాగే చేస్తారు. వారు శాస్త్రంలో చెప్పింది ఒకవేళ లేకపోతే దాన్ని ఏమన్నా మాత్రం దాన్ని విడిచిపెట్టేస్తారు, అవసరం లేదు మనకి విడిచిపెట్టాలి. అది నిజంగా కూడా వారు నిజంగా కూడా అనుగ్రహించి నాకు సన్యాస దీక్ష ఇవ్వడం అని అంటే చాలా వారి అనుగ్రహం తప్ప ఇంక వేరే ఇంకేం లేదు. అది చెప్పండి, మీరేమన్నా చెప్తే కొద్దిగా నేను కూడా కొద్దిగా వింటాను. గురుదేవులకు ప్రణామం. మనకు శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసి నత్వం నేనే జనాది నచైవన భవిష్య సర్వే వై. ఆ శ్లోకం పైన కొంచెం తాత్పర్య సహితంగా అద్వైత జ్ఞానాన్ని కొంచెం అట్లా కాదు, మీరు దాన్ని బట్టి దాంట్లో మీరేం అర్థం చేసుకున్నారు, మీరేం అర్థం చేసుకున్నారు తెలిస్తే కదా మళ్ళీ నేనేం చెప్పడానికి అనేది. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవన భవిష్య సర్వే వై మత. చెప్పండి, మీరేం అర్థం చేసుకున్నారు చెప్పండి. అక్కడ భగవానుడు స్వరూప జ్ఞాన రీత్యా ఇంతకు పూర్వము నేనున్నాను, మరణాంతరము భవిష్యత్తులోనూ లేకుండా పోను, త్రికాలముల యందు నేనుగా ఉంటే జన్మ ఎవరికి మరణం ఎవరికి, ఈ జనన మరణములు లేని వానికి కర్మ ఎక్కడి. మీరు దాన్ని వివరిస్తూనే నా పైన ప్రశ్నలు సంధించారన్నమాట. అవునవును,
సందర్భానుసారంగా పెద్దల దగ్గర మనం వినయ విధేయతలతో తెలుసుకునే అవకాశం వచ్చింది. మీరు తెలియకుండా ఏం అడగట్లేదు, కానీ మీరు తెలిసి అడుగుతున్నారు. అట్లనే స్వామి, వివరంగా అంటే మనం తెలుసుకున్న దాంట్లో అది కరెక్ట్గా ఉందా, ప్రామాణికంగా ఉందా లేదా, అన్వయం కరెక్టా లేదా అంటే పెద్దల దగ్గర పరీక్షించుకుంటే కదా. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దాన్ని నేను ఫస్ట్ సింపుల్గా చెప్తాను, మీకు అది అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే నేను మళ్ళీ చెప్తాను. విపర్యయ జ్ఞానం అని ఒకటి ఉన్నది. విపర్యయ జ్ఞానం, విపర్యయ జ్ఞానం ఏం చేస్తుందంటే ఉన్నటువంటి యథార్థ జ్ఞానమును కప్పిపుచ్చి అజ్ఞాన దోషం చేత విపర్యయ జ్ఞాన ప్రభావము చేత తద్వ్యతిరిక్తంగా తెలియజేస్తుంది. అజ్ఞాన పురుషులుగా ఉండేటువంటి వాళ్ళకి విపర్యయ జ్ఞాన ప్రభావం చేత ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భావనలు వీళ్ళు ఉన్నారు. అందుకని పరమాత్మ ఏం చేశాడంటే ఎత్తుకుంటానే 11వ శ్లోకంలో అశోచ్యాన్ అన్వశోచ్యస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసుంశ నా అనుశోచంతి పండితాః. పండితులుగా ఉండేటువంటి వాళ్ళు అశోచ్యాన్, దేనిని గురించి శోచించరు. నువ్వేం చేస్తుంటావు? అన్వశోచస్తం, దేనిని గురించి శోకించకూడదో దానిని గురించి నువ్వు శోకిస్తున్నావు. పైగా ప్రజ్ఞావాదాంశ భాషసే, తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు, ప్రజ్ఞావంతుడి వల్లే నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎట్లా ఉందంటే పెద్ద పండితుడినని నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు, తెలుసునని నువ్వు అనుకుంటున్నావు, కానీ తెలిసినది ఏ పండితులైతే నిజంగా తెలుసుంటారో ఆ తెలిసిన దాన్ని నువ్వు మాట్లాడట్లేదు, నీ బుద్ధిగత జ్ఞానాన్ని నువ్వు మాట్లాడుతున్నావు, విపర్యయ జ్ఞానం నువ్వు మాట్లాడుతున్నావు, కానీ సత్ సంబంధించిన జ్ఞానం నువ్వు మాట్లాడుటలేదు. సత్కు సంబంధించిన తత్వజ్ఞానం ఎవరికైతే తెలుసుంటాడో ఆ పండితుడిగా ఉండేటువంటి వాడు నా అనుశోచంతి, ఎప్పుడు దేనిని గురించి కూడా, జరిగిన దానిని గురించి కానీ, జరగబోయే దాని గురించి కానీ, జరుగుచున్న దాని గురించి కానీ, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చింతించరు. ఎందుకంటే ఇదంతా విపర్యయం, విపరీత భ్రమ, అయథార్థ జ్ఞానం. అయథార్థ జ్ఞానమైనటువంటి దాన్ని పట్టుకొని ఇది సత్యమని నువ్వు ఇలా వ్యవహారం చేస్తున్నావు. జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మా స్వభావతః. ఈ సర్వధర్మాలకు, సర్వజీవులకి జరామరణములు లేవు, కానీ జరామరణములు ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. అదే విపర్యయ జ్ఞానం అంటే. కాబట్టి ఇలా విపరీత జ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు అలా అనుకుంటున్నారు. విపరీత జ్ఞానము లేకుండా యథార్థమైనటువంటి తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడూ దేనిని గురించి కూడా చింతించరు. దేనిని గురించి చింతించాల్సిన పని లేదు, జరగాల్సింది జరుగుతూ ఉంటాయి. పైగా కర్మ అంటున్నారు. కర్మ అనేటువంటిది ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః. జరుగుతూ ఉన్నదంతా కూడా ఈ విపర్యయమైనటువంటి దానిలోనే రజ్జుసర్ప భ్రాంతిలాగా ఈ విపర్యయమైనటువంటి ఏ ప్రాపంచిక తత్వము ఇంకా మిగిలిన ఏదైతే ఉన్నదో ఇదంతా విపర్యయం. ఈ విపర్యంలో జరుగుతున్నదంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటిదంతా కూడా అది చేసుకుంటూ ఉంది, దానివల్ల జరుగుతూ ఉంది. అక్కడ అది జరుగుతూ ఉండేది కూడా విపర్యయంలో జరుగుతూ ఉంది, కానీ అది యథార్థంగా జరుగుట లేదు. జరుగుతూ ఉందని అనుకుంటూ దానిలో భ్రమలో పడుతూ దానిలో మునిగిపోయి ఉన్నారు. యాక్చువల్గా నీకు లేదు, నాకు లేదు. వీళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులు, ఎప్పుడూ ఉండేవాళ్ళే. వాళ్ళకి ఏ విధంగానూ
ఈ విపర్యయం అనేటువంటిది లేదు, అజ్ఞాన దోషం అనేటువంటిది ఎప్పుడూ లేదు. కానీ ఉన్నదని వీళ్ళే భ్రమపడుచున్నారు. అలాంటి భ్రమలో నువ్వు కూడా ఉన్నావు అర్జున, దాంట్లో నుంచి నువ్వు బయటపడు అని చెప్తున్నారు అక్కడ. దాంట్లో ఇంకా మీకు ఇంకేమన్నా అవసరమైతే చెప్పండి, దాని గురించి చెప్తాను. అంతే సార్. విపర్యయ దోషం, విపర్యయ దోషం ఉన్నది ఉన్నట్లు కాకుండా విపరీతం అంటారు కదా. విపరీతం అని అంటే తన స్వరూపము తనకు తెలియకపోవట. తన స్వరూపము తనకు తెలియకపోగా వేరే దానిని తను అని అనుకునుటను విపర్యయం అని అంటారు. అందుకని నేను సింపుల్గా చెప్తానన్నాను. ఎందుకంటే మీరు వేసిన ప్రశ్నను బట్టి దానికి నేను టెక్నికల్ వర్డ్ నేను వాడి చెప్పాను. అంటే తన స్వరూప జ్ఞానం లేదు, నేనంటే ఏమో తెలియదు, నేనంటే ఏమో తెలియకుండా నేను ఇది అని అనుకుంటున్నాడు, నేను శరీరం అని అనుకుంటున్నాడు, నేను మనస్సు అని అనుకుంటున్నాడు, నాకు ఈ సంసారం ఉంది అని అనుకుంటున్నాడు, ఈ ప్రపంచంలో నేను ఏదో సాధించాలని అనుకుంటున్నాడు. ఇదంతా అనుకోవడం అంతా విపర్యయం, అంతా విపరీతమే. నువ్వు అసలు ఇప్పుడు ఉండడం కూడా విపర్యయమే, మాట్లాడడం కూడా విపర్యయమే, వినడం కూడా విపర్యయమే, సర్వం విపర్యం. ఇవంతా విపర్యంలో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జ్ఞాని ఎలా ఉంటాడంటే ఇదంతా ప్రకృతి నుంచి జరుగుతున్నది. ప్రకృతి అనేటప్పటికి దాంట్లో చాలా అర్థాలు వస్తాయి. జ్ఞాని దృష్టిలో ప్రకృతి అనేప్పుడు సర్వము ప్రకృతే. ఆ ప్రకృతి అంతా కూడా మిథ్య. ఆ మిథ్యా దీంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మిథ్యా దృష్టి అది జరిగినా కూడా లేదు. యాక్చువల్గా రజ్జు సర్ప భ్రాంతి. రజ్జువునందు సర్పం లేదు, రజ్జువునందు సర్పము లేకనే ఉందని భ్రమపడుతున్నాడు. సర్పమే లేదు, కానీ వీడు చూసి పాము 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 అని అనుకొని వీడు అక్కడ భ్రమపడుతున్నాడు. అది ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి. అంతేనా సార్, సూటిగా రావాల్సింది. విపర్యయ దోషం, విపర్యయ భ్రమ, దోషం కాదు, భ్రమ. భ్రమ, విపర్యయ భ్రమ అంటారు దాన్ని. దోషం అంటే అది కొంతవరకు ఇక్కడ వచ్చి ఈ భ్రమ నివృత్తికి మార్గం స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం, స్వరూప జ్ఞానం తప్ప ఇంక నీకు ఇంక వేరే దాని నుంచి ఏ విధంగానూ ఇది పోదు. స్వరూప జ్ఞానం తప్ప ఇంక పోదు. స్వరూప జ్ఞానమే, స్వరూపమే అంతే. సత్సంగం ద్వారా, గురువుల ద్వారా సత్సంగంలో స్వరూప జ్ఞానం. ఆ స్వరూపాన్ని ఎలా పొందాలనేది మళ్ళీ తర్వాత ప్రశ్న. అది వేరే, స్ట్రైట్గా సమాధానం అంతే. స్వరూపం తప్ప ఇంక నీకు ఇంక వేరే విధంగా పోదు. నువ్వు దాన్ని ఆ స్వరూప జ్ఞానం నువ్వు ఎలా పొందుతావు అనేది అది నీ ప్రయత్నాన్ని బట్టి. స్వరూప జ్ఞానం తానెవరు తాను తెలుసుకొని తానుగా ఉండేటానికి ప్రయత్నం. తానుగా ఉండేకి ప్రయత్నం ఏమీ లేదు, తానుగానే ఉన్నాడు. అది గుర్తించడం అంతే, రియలైజేషన్. అవును, దాన్ని తానుగా ఉండేది లేదు ఇంకా. అంటే ఉండుట అంటే నువ్వు ఇప్పుడు లేవని వస్తుంది. మళ్ళీ కర్మ మార్గం లేదు. ఉండుటానంటే ఇప్పుడు లేవు, వర్తమానం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్లు గుర్తించుటయే. చెప్పండి. నేను చెప్పేది మీకు
అర్థమవుతుంది కదా. అర్థమవుతూ ఉంటే పర్లేదు, మేము కూడా కొద్దిగా మంచి మార్గంలోనే ఉన్నట్లు లెక్క. అయ్యో స్వామి రోజు 2 నుండి 5 వరకు 2 నుండి 5 వరకు. తెలిసిన సాడికి చెప్పుకుంటాను. అంతే కదా, ఇంకా మనకు కావాల్సిన దానికంటే ఇంకేముంది చెప్పండి. ఇక్కడ మనకు ఈ స్వరూప జ్ఞాన విస్మృతి వలన విపర్యం అంటాను, భ్రమాన్ని. ఇవి పంచవిధ భ్రమలు అంటాయి కదా. అవును, వాటి గురించి దాంట్లో పంచభ్రమలలో 2 ఉన్నాయి. ఒకటేంటంటే జీవ భ్రమ అని, జీవ జడ భ్రమ అని. అంటే జీవ జడ భేదం, జీవ భేదం, జీవేశ్వర భేదం, ఈశ్వర జడ భేదం, జడ భేదం. ఇవి మామూలు భేదాలు, ఈ పంచభేదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొచ్చేసి జీవేశ్వర భేదం ఒకటిది. తర్వాత కర్తృత్వ భ్రమ రెండవది, నేను కర్తను అని. తర్వాత ఈ జీవులన్నీ ఉన్నాయనేటువంటిది సంఘభ్రాంతి, అది మూడవది. తర్వాత ఈ జగత్తు ఉన్నది అనేటువంటిది 4వ భ్రాంతి. ఈ 5వ భ్రాంతి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జగత్తునంతా ఈశ్వరుడు సృష్టించినాడు అనేటువంటిది 5వ భ్రాంతి. ఇవన్నింటికి ఒకటే చెక్, స్వరూప జ్ఞానం. నీ స్వరూప దాన్ని విచారణ ఏం చేస్తుందంటే, విచారణతో అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ఆ శుద్ధాంతఃకరణానికి విచారణ జ్ఞానము నీకు ఆ మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ మార్గంలోకి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు సహజంగా నీ సహజ స్థితిలో నువ్వు అప్పుడు ఇంకా ఉండుట అనేటువంటిది ఉంటుంది. అంతే. అంతవరకు ఈ పంచభ్రమలు పోవడం అనేటువంటిది ఊరికే పైకి మాటలు చెప్తారు కానీ వీళ్ళు విచారణ చేయొచ్చు, విచారణ చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉంటారంటే, కొంతమంది మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఇది తీస్తారు ఇంత ప్రసాదం ఇస్తున్నట్లుగా, ఇట్లా ఇస్తే వీళ్ళు ఇట్లా గుడ్డలు పట్టుకోవాలా లేకపోతే చేతులు ఏదో పట్టుకోవాలా, అట్లా ఇసిరేసేది అట్లా చేస్తుంటారు. చూసినారు ఎప్పుడున్నా మీరు? వాళ్ళు మళ్ళీ పెద్ద పీఠాధిపతులు వస్తున్నారు అనుకోండి, అందరూ దూరం జరుగు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు నిజంగా ఆ బ్రాహ్మీ స్థితిలో ఉంటే వీళ్ళందరినీ వేరు చేస్తున్నారా లేదా? ఇక్కడ వాళ్ళు వేరు, నేను వేరు అనేటువంటి భావాన్ని క్రియేట్ చేస్తున్నారా లేదా? ఆత్మస్వరూపానుసార రీత్యా నీకు నాకు ఏం భేదం ఉన్నది? ఏమీ భేదము లేదు కదా. పోనీ వారు వస్తున్నారండి, అందరూ దూరం జరగండి, వారికి దావిద్దాము అనేటువంటిది చెప్పడం బాగానే ఉంది, సమంజసమే. కానీ వాళ్ళు నమస్కారం చేయాలంటే అక్కడి నుంచి నమస్కారం చేయాలి. మీరు చూస్తే తెలుస్తుంది. తర్వాత ఏమన్నా ఇవ్వాలంటే కూడా, నువ్వేమన్నా ఇవ్వాలంటే కూడా ఆయనకు నేరుగా చేతుల్లోకి ఇచ్చేదానికి లేదు. నువ్వు అక్కడ పెడితే ఆయన దాన్ని టచ్ చేస్తాడు, వాళ్ళు తీసుకెళ్తారు. మళ్ళీ ఈయన ఇవ్వాలంటే కూడా తీసి అట్లా వేస్తాడు అంత దూరంగా నుంచి. ఇదేంది ఇది? వాళ్ళు మళ్ళీ పెద్ద పీఠాధిపతులు. శంకరుల వారు ఎక్కడన్నా ఇలా చెప్పారా? శంకరాచార్య స్వామి వారు ఎక్కడన్నా ఈ భేదభావాన్ని చూపించడం ఎక్కడన్నా జరిగిందా? తన భాష్యాలలో కానీ ఎక్కడైనా కూడా కానీ ఆ భేదం అనేటువంటిదే లేదు అని చెప్పి తను
ఆ సేతు హిమాచలం అంతా కూడా సంచరించి చెప్పినటువంటి ఆ మహానుభావుని యొక్క తత్వాన్ని కూడా వీళ్ళందరూ ఏంటంటూ అన్నీ చేసుకుంటూ అట్లా చేయడం అనేటువంటిది కొద్దిగా ఆచార్యుల వారి యొక్క స్థితిని సక్రమంగా వాళ్ళు చెప్పట్లేదేమో అని నా అభిప్రాయం. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో మనకు తెలియదు. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ అంటే ఏంటి, స్వరూపం అంటే ఏంటి, అటువంటి స్వరూప భావనలో ఉన్నప్పుడు నీవు నేను అనేటువంటి ఈ భేదభావన ఎందుకు? భేదభావన ఉంటేనే కదా నీకు పైకెత్తిస్తున్నామంటే అర్థం ఏంటి? నువ్వు తక్కువని నేను ఎక్కువని వస్తుంది. ఎందుకు అలా ఆలోచన చేయాల్సిన పని లేదు. మా గురువు గారు అలా చేయరు. మా గురువుగారు అలా చేయరు. నేను ఫస్ట్ వెళ్ళాను, మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గురువుగారికి నమస్కారం చేశాను. సరే సంతోషం, లేనన్నా అన్నారు. లేచాను. సరే స్వామీజీ కూర్చున్నారు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను ఫస్ట్లో చెప్పారనమాట. అంటే ఫస్ట్లో స్వామీజీ ఒక టైం ఇచ్చారు. ఆ టైంలో నేను కారులో వెళ్తే ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని నేను స్వామీజీ చెప్పిన సమయానికి వెళ్ళలేకపోయాను. సరే అని నేను మళ్ళీ చెప్పాను. చెప్పిన తర్వాత సరే నువ్వు ఎలా వచ్చావు కాబట్టి ఆశ్రమం దగ్గరికి వచ్చేసి శివానంద ఆశ్రమం దగ్గరికి అన్నారు. సరే ఆశ్రమం దగ్గరికి ముందుగానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతుంది స్వామీజీది. అందుకని సరే స్వామీజీ కొద్దిగా ముందుగా వచ్చారు. వచ్చిన తర్వాత సరే మీకు 5 నిమిషాలు కేటాయిస్తున్నాను, మీరేమో చెప్పండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి స్వామీజీ అక్కడ బెంచ్ ఉంటే బెంచ్ పైన కూర్చున్నారు. నేను కింద కూర్చున్నాను. నేను కింద కూర్చుంటే లేచి ఇక్కడ బెంచ్ మీద ఇక్కడ కూర్చో అన్నారు. ఫస్ట్ టైం నేను కలవడం. స్వామీజీ బెంచ్ మీద కూర్చున్నాను, నేను కింద కూర్చున్నాను. లేచి ఇక్కడ కూర్చో అన్నారు. లేదు స్వామీజీ నేను కిందనే కూర్చుంటాను స్వామీజీ, నేను పోతున్నా అంటే నిన్ను ఇక్కడ కూర్చోమన్నాను, నీకు 5 నిమిషాలు టైం ఇచ్చాను, పైగా ఇక్కడ కూర్చోమంటున్నాను, నువ్వు కూర్చోలేదు కదా, నేను పోతున్నా. వెంటనే చూడండి ఎట్లా ఉందో. లేచేశారు. లేస్తే నేను వెంటనే చేపట్టుకొని నేను కూర్చుంటున్నాను సార్ అని చెప్పి నేను మళ్ళీ బెంచ్ పైన కూర్చుంటాను. ఇప్పుడు సరే కూర్చో చెప్పు, ఇప్పుడు నీకు 1 నిమిషం చేసుకున్నావు. మళ్ళీ ఏదో మాట్లాడితే మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడాలి అండి. 10 నిమిషాలు మాట్లాడి సరే దానికి నువ్వు ఇలా చేయాలి అలా చేయని చెప్పి అన్నీ చెప్పాను. చూడండి ఇప్పుడు ఎక్కడన్నా నన్ను ముట్టుకోకూడదని కానీ, నువ్వు తక్కువ నేను ఎక్కువ అని కానీ, ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు చేసినటువంటి పని స్వామీజీ. టన్ అట్లే నేను ఇప్పుడు నియర్లీ 90 దగ్గర వస్తుంది. 88 ఏమో అనుకుంటాను. స్వామీజీ అంటే స్వామీజీ. నేను అందుకే వారిని ఎంచుకున్నాను. వారిని ఎంచుకొని వారు ఏమన్నారంటే, నేను వ్యాసాశ్రమం సాంప్రదాయం నాది. నేను యాక్చువల్గా వ్యాసాశ్రమం సాంప్రదాయం అయితే నేను వ్యాసాశ్రమం దానికి సంబంధించి చెప్పాను. నేను స్వామీజీకి చెప్పాను, స్వామీజీ నేను ఈ విధంగా వ్యాసాశ్రమంలో ఉన్నాను, వ్యాసాశ్రమంలో నుంచినే నేను అక్కడంతా కూడా ఉపదేశం తీసుకున్నాను, వారి ద్వారా వింటున్నాను, వారి ద్వారా నేను విచారణ అంతా కూడా చేస్తుంటాను, అక్కడ ఇదే పాటిస్తున్నానంటే మంచిది సంతోషం అని అన్నాడు. క్లాసెస్కి వచ్చి అటెండ్గా ఓకే అన్నాడు. కానీ నేను తమరి వద్ద నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అంటే, వ్యాసాశ్రమం వాళ్ళు ఉన్నారుగా అక్కడికి వెళ్ళు, అక్కడే తీసుకో అని అన్నారు. లేదు స్వామీజీ నేను తమరి వద్దే తీసుకోవాలని అనుకున్నాను. 5 సంవత్సరాలు నన్ను వ్యాసాశ్రమానికే పొమ్మని చెప్పారు. స్టార్టింగ్ నుంచి 5 సంవత్సరాలు నేను ఇస్తానని చెప్పలేదు, చూద్దామని అన్నారు ఫస్ట్లో. తర్వాత ఎప్పుడు పోయి అడిగినా నువ్వు వ్యాసాశ్రమానికి వెళ్ళు, వ్యాసాశ్రమంలోనే తీసుకున్నావు. మళ్ళీ సుఖబ్రహ్మాశ్రమంలో స్వామీజీ ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి తీసుకో అని కూడా అన్నారు. నేను అక్కడికి వెళ్ళి కూడా స్వామీజీకి కూడా అడిగాను. నేను ఏమని అడిగానంటే సన్యాసం ఏమని కాదు, నేను సన్యాసం తీసుకుని ఇక్కడ వచ్చి ఉంటాను అని చెప్పి అడిగాను. నేనే ఇస్తాను కదా సన్యాసం అన్నారు స్వామీజీ.
ఇక్కడ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి శిష్యులైన విద్యాస్వరూపానందగిరి స్వామి వారు. కరెక్టే స్వామి, నేను అక్కడ శ్రవణం చేశాను స్వామి, కాబట్టి నేను అక్కడ వారి వద్ద తీసుకుంటాను అంటే, సరేనా నువ్వు అక్కడే కూడా తీసుకో, నువ్వు ఇక్కడికి రా, ఏం అభ్యంతరం లేదు, నువ్వు ఉండవచ్చు అన్నారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. లాస్ట్కి నేను విడిచిపెట్టకపోతే అప్పుడు స్వామీజీ సరే వస్తూనే ఉన్నావు, చెప్తూనే ఉన్నావు, సరే చూద్దామని చెప్పి మళ్ళీ లాస్ట్లో ఇంకొక నెల ఉండదంటే కూడా అప్పటికి కూడా కరెక్ట్గా చెప్పలేదు. సరే అని అక్కడేమో ఫిక్స్ చేసేసారు. సరే రండిని కూడా చెప్పారు. అంతా కూడా చేసిన తర్వాత రేపు ఇస్తామంటే కూడా ఈరోజు సాయంకాలం కూడా చూద్దాం, ఉండవయ్యా ఏమి ఇప్పుడు నీకు ఇంకా ఒక సంవత్సరం ఓపిక పట్టు అన్నారు. సరే మళ్ళీ ఏదో చూసి స్వామి నన్ను ఇంకా మీరు సంసారంలో పెడితే నేను ఉండలేను స్వామి అని చెప్పి నేను స్వామీజీని అడిగితే, సరే సరే కదా అని అన్నారు. వారి వద్ద సన్యాసం తీసుకోవడం అంటే ఇంకా దానికంటే మించింది ఇంకోటి లేదు నా దృష్టిలో. అందుకని నేను వారి వద్దే తీసుకున్నాను. ఎన్నిసార్లు నన్ను వెనుకకు పంపించిన అంటే నా మనస్సుని ప్రతిసారి ఏమో అదే ఉండొచ్చు. వాళ్ళేం క్లియర్ చేసేవాళ్ళు కాదు స్వామి, క్లియర్ చేసుకునేవాళ్ళు కాదు. సత్సంగం చెప్పండి, పర్లేదు చెప్పండి, మాట్లాడుకుందాం అంతే కదా. మనకు తెలిసింది మీకు తెలిసింది మాకు చెప్తారు, మేము స్వామి ద్వారా తెలుసుకున్నటువంటిది దాని గురించి మనం చర్చించుకుంటాం. చెప్పండి, పర్లేదు చెప్పండి, అది చెప్తారు చెప్పండి. ఇక్కడ మన శంకర భగవత్పాద గురుదేవుడు జగన్మిథ్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపాలి అంతే, విపర్యయమే. అంటే జగన్మిథ్య, మిథ్య అంటే ఏంటంటే ముందు మిథ్య అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మధ్యలో జగత్ అనేటువంటిది ఒకటి వచ్చింది. చూడండి, ఈ జగత్తంతా సత్యమనే తెలుస్తుంది. ఎట్లాంటి వాడికైనా సరే సత్యమనే తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మహాత్ములు కానీ, ఇప్పుడు మనకు పురాణాల్లో చూస్తే పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్తులో ఇట్లా విహరించినారని ఇదంతా వస్తుంటారు. అసలు మిథ్య అనే పదానికి అర్థం ఏమిటంటే ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథ వితథై సదృశా సంతో అవిదిధ ఇవ లక్షిత. ఆదౌ అంతే చ
యన్నాస్తి వర్తమానేపి తత్తథ. ఏదైనా ఒకటి తీసుకున్నామని అనుకోండి, మొదలు కొన లేకుండా మధ్యలో కనిపిస్తుందని అనుకోండి, అప్పుడు మధ్యలో అది ఉన్నట్లా లేనట్లా అని అంటే మధ్యలో నీకు కనిపిస్తూ ఉంది కానీ అది నిజంగా లేదు. కానీ మనకు ఎలా ఉంటుందంటే మధ్యలో కనిపిస్తూ ఉండేదే సత్యం అన్నట్లుగా ఉంటుంది. మొదటలోనూ లేదు, చివరిలోనూ లేదు. మనిషి పుట్టక ముందు లేడు ఈ శరీరం. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇది లేదు. కానీ మధ్యలో మాత్రం ఎలా ఉందంటే బ్రహ్మాండంగా చూడండి, ఎంత ఇదిగా ఉంది. ఇంత ఇదిగా ఉండి ఇదంతా ఇలా చేస్తూ ఉంది. ఎవరికి చెప్పినా ఇది అసత్యం అనంటే చెప్పిన వాడే అసత్యపరుడు అనేటట్లుగా ఉంటుంది. ఏంటంటే పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళను మనం మాట్లాడిస్తే వాళ్ళందరూ మంచివాళ్ళు, ఈ వెళ్ళినవాడు పిచ్చోడు. వెళ్ళినాడు పిచ్చాడు. వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళ దృష్టిలో. కానీ మనకు తెలుసు వాళ్ళు పిచ్చివాళ్ళు, మనం ఏదో కొద్దిగా వాళ్ళకంటే ఏదో కొద్దిగా తెలుసుకుంటున్నాం అనేటువంటి మన భావన ఉంటుంది. వాళ్ళ దృష్టిలో వీడు పిచ్చివాడు. అట్లాగే తత్వం తెలిసినటువంటి వాడు ఏదైనా లోకంలో ఉండేవాడికి చెప్తే వీడిని పిచ్చివాళ్ళలాగా చూస్తారే కానీ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళేమి తత్వం తెలిసిన వాళ్ళని చూడరు. ఉన్న సత్యం అంతే, లోక సహజం. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి లేదు. అంతఃకరణ శుద్ధి లేకపోయిన కారణం చేత అంతఃకరణ శుద్ధి ఉండేవాళ్ళ అంతఃకరణ శుద్ధి ఉండేటువంటి వాళ్ళు ఆ తత్వవేత్తను ఆశ్రయించి తత్వవేత్త ద్వారా తత్వమును తెలుసుకుంటారు. అవును. ఏమి జరిగినా ఏం పట్టించుకోరు. ఎవరు? తత్వవేత్తలు ఉంటారంతే. తత్వవేత్తలు ఉంటారనంటే అది కూడా ఎందుకు ఉంటారు అంటే ఆ శరీర ప్రారంధాన్ని అనుసరించి శరీరం ఉంటుంది అంతే. వాళ్ళు లేరు. అది దాడి జరగడం కాదు, నువ్వు చంపేసుకో, నష్టం లేదు. చేసుకోపో. ప్రతిఘటన ఉండదు. అని లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. అనుకో. ఇందాక మాట్లాడింది విపరీయ భ్రమ అన్నాడు కదా, అది ఇంద్రియాల స్థాయిలో వాళ్ళకి అలా గోచరం అవుతారు. అంతఃకరణ శుద్ధి లేనప్పుడే ఇటువంటివన్నీ వస్తాయి. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఉన్నతత్వం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు రోడ్డు పైన బస్సులు పోతుంటాయి. ఆ బస్సు పోయేదానికి సిగ్నల్స్ ఉంటాయి. ఎదురుగా వచ్చేదాన్ని ఏ విధంగా తొలగించుకొని పోవాలని ఉంటుంది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. అనేటివన్నీ దీనికి పట్టించుకోవాలి. రోడ్లో పోయేదానికి ఫ్లైట్ పైన పోతారు. పైన పోయే ఫ్లైట్కి కింద ఉండేటివి ఏమైనా అడ్డంకియా? అడ్డంకి లేదు. అదేవిధంగానే కొండను చూచి కుక్క మొరిగింది అని అంటుంటారు సామెత. కొండను చూసి కుక్క మొరుక్కుంటూ ఉంటే కొండ ఏమన్నా రియాక్ట్ అవుతుందా? అలా ఉంటాడు జ్ఞానం. ఫ్లైట్ లాగా తను ఉంటాడు. కింద ఏంటంటూ వీళ్ళ నియమాలు వాళ్ళు ఏంటంటూ ఆ శరీరానికి ఎంత జరుగుతుంది
ఒకసారి ఢిల్లీ దగ్గర పెద్ద సభ జరిగింది. ఆ సభకి అక్కడ బద్రీనాథ్ అక్కడ ఉండేటువంటి శంకరాచార్య స్వామి వారిని ఆహ్వానించినారు. ఆ శంకరాచార్య స్వామి వారు ఎలా ఉన్నారంటే సన్యాసి వీరు పెట్టినటువంటి గడ్డం ఇదే విధంగా గడ్డం ఉంది, మీసాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. నేనంటే బోడి చేసుకుంటున్నాను, వారు గడ్డం పెట్టుకొని అంతా వెంట్రుకలు అన్నీ పెంచుకొని ఉన్నారు. సరే, వారికి పై స్థానం ఇచ్చారు, వచ్చి కూర్చున్నారు. దాంట్లో అయితే ఏమి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇది ఇచ్చారు, అక్కడ కూర్చున్నారు. దాదాపు 100 మంది సాధువులను పెట్టారు, 100 మంది స్టేజ్ పైన. ఈ 100 మంది సాధువులు ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ మధ్యలో ఏమొచ్చిందంటే మేము చెప్తా ఉండేది కరెక్ట్ అని వచ్చింది. ఎవరో మధ్యలో మాట్లాడేటప్పుడు మేము చెప్తా ఉండేది కరెక్ట్, మీరు చెప్తా ఉండేది అంతా తప్పు అని వచ్చింది. వీళ్ళు ఇట్లానే లోపల వాళ్ళు మేము చెప్తా ఉండేది కరెక్ట్ అని వాళ్ళు చెప్పారు. వీళ్ళు కానీ వాళ్ళు కానీ స్వామీజీ ఉన్నారు, స్వామీజీని మనం అడుగుదాము అని పట్టించుకోలేదు. పోనీ స్వామీజీ ఏమన్నా చెప్తారా అంటే స్వామీజీ చెప్పలేదు. లాస్ట్కి ఏమేమి తెలుసా, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. కొట్టుకొని ఆ స్టేజ్ కూలిపోయింది. స్వామీజీ అడిగితే స్వామీజీ చెప్పలేదా? అట్లాంటి మహాత్ముల్ని దగ్గర పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేసుకున్నారంటే వీళ్ళ యొక్క ఏం చెప్పాలనో మనకు తెలియదు. అట్లాగా తత్వవేత్తలైనటువంటి వాళ్ళు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్తనయోస్తత్వదర్శిభిః. తత్వదర్శులైనటువంటి వాళ్ళు అసత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి. మీరు నిన్న సాయంకాలం రాలా, నిన్న సాయంకాలము అరుణమ్మ గారు ఒక ప్రశ్న అడిగారు. అసతో మా సద్గమయ, వాటిని తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతమయ, దాన్ని కొద్దిగా వివరించండి స్వామీజీ చెప్పారు. సరే, దాని గురించి నిన్న సాయంకాలం కొద్దిగా వివరించుకోవడం జరిగింది. కాబట్టి అసత్ అంటే లేదు, సత్ అంటే ఉండుట. దీంట్లో 2 ఏమంటే లేని దానికి ఉండుట జరగదు. మీరు అడిగిన దానికి కూడా ఇది వస్తుంది. ఇక్కడ లేని దానికి ఉండుట జరగదు, ఉన్నదానికి లేకపోవటం జరగదు. ఉన్నది లేకుండా పోదు, లేనిది ఉండుట జరగదు. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జగత్తు, ఈ శరీరం మనం చూస్తూ ఉంటే ఈ శరీరాలు ఉన్నాయి, కనిపించకుండా పోతున్నాయి. కొంతకాలం ఉండే పోతూ ఉన్నాయి. నిన్న అదే కూడా వచ్చింది, నేను దానిపైన కూడా చెప్పాను. ఇప్పుడు శరీరము ఉండి లేకుండా పోతా ఉందా, అసలు శరీరం లేకుండానే ఉందా? మీరు అడిగింది కూడా ఇప్పుడు అదే. దాంట్లోనే మిథ్యా దీంట్లో చూస్తుంది. ఇక్కడ శరీరము ఉండి లేకుండా పోతా ఉందా, లేకపోతే శరీరము లేదా? ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? లేని దానికి ఉండుట జరగదు, లేని దానికి ఉండుట జరగదు. ఇప్పుడు శరీరం ఉందా లేదా, ఇది ప్రశ్న. శరీరం ఉంది అన్నావనుకో, ఉన్నదానికి లేకపోవడం జరగదు. శరీరం ఉంటే లేకుండా పోకూడదు. సరే, ఒకవేళ లేదు అన్నావనుకో, లేకపోతే ఉండడం జరగకూడదు. ఉంటే లేకుండా పోకూడదు,
లేకుండా పోతే ఉండకూడదు. మరి ఇది ఉందా లేదా, ఏ కేటగిరీలో వేస్తాం? చూడండి ఎట్లా వచ్చింది. ఉండేది రెండే, అసత్ అసత్ సత్. సత్ అసత్ రెండే ఉండాలి. కాబట్టి ఇది ఉందా లేదా? వేదాంతం ఏం చేస్తూ ఉంది? లేనిది లేదు, ఉన్నది ఉన్నది, అంతే, రెండే. కొండను పట్టుకొని విడిచిపెట్టినాం. కొండను పట్టుకొని విడిచిపెడితే ఏమవుతుంది? కింద పడుతుంది. పడి కొండగానే ఉంటుందా? పగిలిపోతుంది, పగులుతుందిగా. అట్లాగే ఉన్నది అంటే ఉండదు అని చెప్పు, లేదు అంటే లేదని చెప్పు. అంతేగాని కొంతసేపు ఉంది కొంతసేపు లేదు ఇదేం చెప్పడమయ్యా? ఇదేంటి వేదాంతమయ్యా ఇది? అట్లా కాదు. లేదంటే లేదు, శరీరము లేదంటే లేదు. లేదనంటే ఉండాది అని నువ్వు ఫీల్ ఉండకూడదు, ఉండాది అంటే లేదనే ఫీలింగ్లో ఉండకూడదు. అది పరిస్థితి. అందుకే ప్రపంచమంతా శూన్యమని నేను చెప్పలేదే, శూన్యమని చెప్పలా. తత్వవేత్త దృష్టిలో లేదు. తాత్విక దృష్టితో సత్యదర్శనం చేసినప్పుడు ఆ స్థాయి అర్థమవుతుందా? ఇక్కడ గురుదేవులు అంటున్నది మిథ్య అంటే అసలుకే లేదని కాదు, ఉన్నట్లు కనపడుతున్నా నిజంగా లేదు. అది ఆ పాయింట్ తీసుకొచ్చేదానికి దానికంటే ముందుండేటువంటి జ్ఞానమును చెప్తున్నా, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూపించాలి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇది లేదు. సరే, నీ దృష్టికి నువ్వు ఉందని అనుకుంటున్నావు కాబట్టి సరే మిథ్య అని అనుకో. నీ దృష్టికి నువ్వు ఉండదని అనుకుంటున్నావుగా, మిథ్య అనుకోప్ప. అది కాబట్టి బ్రహ్మ సత్యం, ఉన్నది సత్యం ఒకటే బ్రహ్మ, జగన్ మిథ్య. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి తెలుసుకోనన్నా లేదని తెలుసుకో. ప్రపంచం లేదు కానీ ఉన్నట్టు కనబడతారు. నువ్వు అనుకుంటావు, నీ ప్రపంచం వేరే, నా ప్రపంచం వేరే, వారి ప్రపంచం వేరే, నీ ప్రపంచం వేరే, వారి ప్రపంచం వేరే. మీరు ముగ్గురు ఒకే ప్రదేశంలో కూర్చోన్నారు, కానీ మీ భావాలు, మీ ఆలోచనలు, మీ ప్రపంచం వేరువేరుగా ఉండాలి. ఒక ప్రపంచంలో మీరు కూర్చొని ఉండేదానికి, చూసేదానికి ఒక జాగాలో ఉన్నట్లుగా ఉండాలి. వేరు ప్రపంచం, ఒక్కొక్కరి ప్రపంచం ఒకటి. ఎన్ని ప్రపంచాలు ఉండవు తెలుసా? అంత ఒక ప్రపంచం కాదు, ఒక ప్రపంచమని అనుకుంటున్నారు. లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం. మీకు కూడా బాగా మంచి ఉపకరిస్తుందిలేండి. వీళ్ళందరి వలన మీరు చాలా ప్రశ్నలు అడగలను అనుకున్నారు. ఆ ప్రశ్నలన్నీ కొద్దిగా మీకు కొద్దిగా తెలుస్తూ ఉంది. మీకు అడిగిపిస్తాను, మీరు వచ్చినది అడిగారు సార్. మనిషికి జన్మ అవుతుంది అడిగా ఈ సార్ నిజం ఆరు అడిగింది. ఈయన చెప్పింది కర్మ ఫలితంగానే మనకు జన్మ వస్తుంది. ఇప్పుడేం చెప్పాను? అసలు జన్మ లేదని చెప్పాను. అవును, జన్మ లేకపోతే మన ఆత్మ ఎక్కడ పోతుంది? అదే, అంతఃకరణ శుద్ధి ఇంకా కలగనప్పుడు ఉంది. వివరణ అంటే ఏమంటారు మీరు దానికి? అన్నమయ కోశం. నేను సింపుల్గానే చెప్తాను. అన్నమయ కోశం అని అంటే నీ శరీరం ఉంది, శరీరం అన్నమయ కోశం. అది అన్నం చేత తయారైంది, అన్నం చేత పెరుగుతూ ఉంది. తర్వాత ప్రాణమయ కోశం. ప్రాణము కర్మేంద్రియాలు కలిసి ప్రాణమయ కోశం. మనోమయ కోశం. మనస్సు జ్ఞానేంద్రియాలు కలిసి మనోమయ కోశం. తర్వాత విజ్ఞానమయ కోశం. బుద్ధి
జ్ఞానేంద్రియాలు కలిసి విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఉన్నది. ఆనందమయ కోశం అనేటువంటిది అవిద్య. నీకు అవిద్య అనుకుంది, ఆ అవిద్యలో వెళ్ళి నువ్వు మునిగిపోతావు. అది ఆనందమయ కోశం. ఇవి కోశము అని అంటున్నారు. కోశం కోశం అంటే ఏంటంటే కప్పివేయుట. కప్పివేయుట దేనిని ఏది కప్పివేయుట అని అంటే నీ స్వరూపాన్ని. ఇప్పుడు ఇది ఇన్ని పొరలేసారు, ఇన్ని పొరలేసి పెట్టారు. అంటే ఇన్ని పొరలేసి ఇప్పుడు చెయ్యి దీని కింద సపోర్ట్ ఉందిగా, ఇప్పుడు ఇవన్నీ నిలబడి ఉండేది. ఈ పొరలంతా ఈ చెయ్యి సపోర్ట్తో నిలబడింది, కానీ ఆ చెయ్యిని మాత్రం కనిపించలేదు. అట్లాగే ఒక బల్బు, ఇక్కడంతా బల్బ్స్ ఉన్నాయి. ఈ బల్బులకి ఇవి వేసి పెట్టారు. ఇప్పుడు ఏదో స్విచ్ ఇప్పుడు వీళ్ళు ఎవరో ఆఫ్ చేసినప్పుడు ఏదో తెలుసా స్వామి, ఏదో ఈ స్విచ్ వేస్తే అంత లోపల వెలుగు వస్తుంది, కానీ ఒకటొకటి ఒక్కొక్క కలర్లో వస్తాయి. ఎందుకంటే పైన వేసినటువంటి ఆవరణ నుంచి. అయితే వెలుతురు పైకి వస్తుంది కదా, వెలుతురు ఫోకస్ పైకి వస్తుంది. అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లైటింగ్కే మనోళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇవంతా ఏం చేసినాయి, కప్పివేసి ఉన్నాయి. ఫస్ట్ ఆనందమయ కోసం కప్పేసింది నీ స్వరూపాన్ని, అయినా ప్రకటింపబడుతూనే ఉంది. దానిపైన విజ్ఞానమయ కోసం కప్పేసింది, అయినా ప్రకటింపబడుతూనే ఉంది. దానిపైన మనోమయ కోసం కప్పింది, అయినా ప్రకటింపబడుతూ ఉంది. దానిపైన ప్రాణమయ కోసం కప్పేసింది, అయినా ప్రకటింపబడుతుంది. దానిపైన అన్నమయ కోసం కప్పేసింది, అన్నమయ కోసం బాగా దట్టంగా కప్పేసింది. అయినా నీకు ఈ నానా ఛిద్ర ఘటోదర స్థిత దీప ప్రభా భాస్వరం అని ఈ అన్ని రంధ్రముల గుండా ప్లస్ నీ శరీరం గుండా అంతా ఆ చైతన్య ప్రకాశం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉన్నది. ఆ చైతన్య ప్రకాశం వల్ల ఇవంతా ప్రకాశిస్తూ ఉన్నా ఇదే సత్యమని పట్టుకొని ఉన్నాడు. దీన్ని ఏం చేయాలంటే పొర ఎర్రగడ్డ పొట్టు, ఒక్కొక్క పొట్టునే తీసి వారగా పెట్టాలి. ఒక్కొక్క పొట్టే తీసి వారగా పెడుతూ వస్తే అప్పుడు ఏది ఉంటుందో అది మిగులుతుంది. అది నా సహజత్వ స్వరూపం. ఎప్పుడూ అది ఉన్నది, ఉన్నా కూడా మనం దాన్ని పట్టుకోవట్లే. దీనిని పట్టుకొని ఏం చేస్తున్నామంటే మనం విచ్చలవిడిగా ఏందో చేసేయాలని దీంట్లో పడుతూ ఇది జరుగుతుంది. మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలించి దాని వలననే ఇది ప్రకాశిస్తున్నది. అన్నమయ కోసం నిలబడి ఉందనంటే దాని వలననే. ప్రాణము నిలబడి ఉందనంటే ప్రాణం కూడా ఏంటి, ప్రాణం ఏమైనా ఇది ఉందా, అదేమన్నా పెద్దదా? ప్రాణాదిభిరణంతైశ్చై అనేసి అక్కడ చెప్తాను. ప్రాణముతో సహా సర్వము మాయాస్వరూపం చేత కల్పించదు. కాబట్టి ప్రాణము పైన ఆవరించేసింది, దాని లోపలికి వెళ్ళాలి. దానికి లోపలికి వెళ్ళి మనోమయ కోశం, సంకల్ప వికల్పాలు పుట్ట, దాని లోపలికి వెళ్ళి విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశములో నానా తంటాల పడి ఏదేదో నేను విజ్ఞానమయ పురుషులని ఏంటేంటో ఈ అష్టసిద్ధులని అవన్నీ ఏంటేంటో పట్టి దుఃఖం పెట్టి అక్కడి నుంచి పోతే లోపలికి వెళితే నేను ఆనంద స్వరూపుడు అనేటువంటి భ్రాంతిలో వాడు మునిగిపోతున్నాడు. అది కూడా నీకు. వీటన్నింటినీ మనం కోసం కప్పి ఉండేటువంటి వాటన్నింటినీ వివేక జ్ఞానం చేత ఇదంతా నేను కాదు అని ఎప్పుడైతే మనం దాటుకొని వెళ్ళి మన స్వరూప స్థితిలో ఉంచుతామో అది మన సహజత్వ స్థితి. అక్కడికి రావాలి మనం.
చెప్పండి. బాగుంది, మన సత్సంగం బాగుంది. ఇట్లా ఉంటే కొద్దిగా బాగుంటుంది మనకి. ఇట్లా ఉంటే కొద్దిసేపు మాట్లాడినా కూడా కొద్దిగా కొంచెం తృప్తి అనిపిస్తుంది. డౌట్స్ కాదు, మీరు డౌట్స్ అని మీరు అనుకుంటున్నారు, నేను డౌట్స్ అని నేను అనుకోవట్లేదు. వాళ్ళు తెలియక కాదు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇందాక మీరు ఉదహరించిన శ్లోకం నా భాష గుర్తేస్తుంది. ఉన్నదానికి లేని లేదు, లేని దానికి ఉనికి. దీనికి భూమానంద గురుదేవులు కూడా తత్వంలోని ఒక వాక్యాన్ని డికోడ్ చేసినారు సార్. ఉన్నదేదో ముందే ఉంది, లేనిదేమో లేనే లేదు, ఉన్నదేమో ఉండ చూపేవాడే సద్గురువు. ఉన్నదాన్ని చూపించాలని కానీ లేని దాంట్లో పోయి ఏదెందో చూపించేందో ఇవన్నీ ఎవరికి కావాలి? ఆ ఎప్ప మునుగుతాడు, ఈ ఎప్ప మునిగుతాడు. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా ప్రార్థనానస్థితివాదినః కామాత్మానస్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానంతయా అపహృత చేతసాం. అంతే, మనకి ఎందుకు అవన్నీ లేనిపోయిన తెలపాలి. బెస్ట్ సూటిగా బ్రహ్మ విద్య, భూమ విద్య, రాజ విద్య. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాకి జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు యొక్క గొప్పతనం దాన్ని వర్ణించడానికి సాధ్యం కదా. గురువు అనుగ్రహమే లేకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అయ్యయ్యో, ఆ సత్యానుసంధానులై వాళ్ళు అనుభవాన్ని పొంది వాళ్ళు మనకు హేతు దృష్టాంతాలతో ప్రామాణిక వాక్యాలతో బోధ అందించకపోతే ఈ ఉపాధికి జ్ఞానం ఎక్కడ ఉంది? చెప్పండి రామిరెడ్డి గారు, మీరు గమనుండిపోతే ఎలాగా? మీరు చెప్పండి. మన వేసాసంలో ఈ మధ్యనే తీసుకున్నాను. మంచిది. మీరు కూడా భూమానంద స్వామి వారు కూడా మంచి గొప్పవారు. వేరే భూమానంద, భూమా విద్య. మీరు కూడా భూమానంద గారు వెండి కదా, వెండి కదా, కళ్యాణ్ ఈ స్వామిని కూడా నేను వ్యాసాశ్రమంలోనే చూశాను. ఎప్పుడో గ్రంథాలు కూడా కేనోపనిషత్తు, ఇంకొకటి ఏదో మీ దగ్గర మాండోక్యోపనిషత్తు ఉన్నాయి. వీరిది ఆ ఉపనిషత్తులు నేను ఫస్ట్ చూశాను, చాలా బాగుంది. వివరణ నేను చూసిన తర్వాత మిగిలిన గ్రంథాలన్నింటికంటే కూడా వారి గ్రంథాలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత శంకర భాష్యంలో ఉన్నదానిని మనకు అర్థమయ్యే దాని వరకు వారు చాలా వివరంగా చెప్పారు. చాలా ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? భూమానంద ప్రేమానంద ఇక్కడ మన ఊరి పక్కన దేవరకోన అని అక్కడ గురుదేవులు కొన్ని సంవత్సరాలు అక్కడ నాకు మంత్రోపదేశం కూడా అక్కడే చేసింది. ఒక 4-5 మంది సత్సంగంలో విచారణ చేసుకుంటారు. మంచిది.
ఎందుకంటే సత్సంగంలో కూడా ఏంటంటే ఈ మామూలు ఈ విషయాలు చెప్పకండి. లేదు లేదు సార్, లేదు. ఎందుకంటే ఈ మామూలు విషయాలు మనం చెప్పినామని అనుకోండి, ఈ ప్రజలను ఆకర్షించాలి అని మీరు చెప్పారని అనుకోండి, ప్రజలను ఆకర్షించాలని చెప్పుతున్నామే ఆ రూపంగా మాయ ఆవరణ దోషాన్ని మన దగ్గరికి వస్తుంది. అవును, వాస్తవం సార్. కాబట్టి అది అవసరం లేదు, అది అవసరం లేదు. నేను కన్నా అనుకొని ఉంటే అట్లాంటివి ఇప్పటికి ఎన్నో చేసింటాను నేను. నా క్లాస్కి అబ్బా అమ్మ అనంటే 10 మంది నిలిస్తే వాటికి చాలా గ్రేట్ నాకు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ముదుగుపులో మాత్రం వీళ్ళు కూడా ఇంతకుముందు శ్రవణం చేస్తున్నారు కాబట్టి ఒక 20 మందికి పైన వస్తారు వీళ్ళు. వీళ్ళు నాకంతే చాలని అనుకుంటున్నాను. అంతే. కాబట్టి ఈడొచ్చి ఇంత సభంతా నిండిపోవడం ఇదంతా వేస్ట్. ప్రయోజనం ఏంటి? మేము కూడా అక్కడ లేదు, కేవలం ప్రస్థానత్రయ మీదనే విచారం. అంతే. వాటిని చేసుకుంటే ఏం చేయాలంటే ఉన్న తత్వమే. అప్పుడు ఏమవుతుందంటే మన స్థితి కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మనస్సు ఏమవుతుందంటే ఆ విషయాల గురించి వాళ్ళ కోసం చెప్తున్నాను, వాళ్ళ కోసం నువ్వేంది చెప్పేది, ఇప్పుడు దిగిపోతాడు అంతే. కాబట్టి వద్దు, ఎప్పటికీ అట్లా వద్దు. వాళ్ళు పైకి రావాలనే కానీ, వాళ్ళు మనల్ని పట్టుకొని ముందుకు రావాలనే కానీ వద్దు, మంచి మాట వద్దు. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీరు అడిగిన ప్రశ్నలను బట్టి నేను అదే విషయం చెప్తున్నా. ఎందుకంటే సహజంగా మనసులో ఈ భావాలు వస్తాయి. ఏందిరా మనం ఇంత గొప్ప విషయాలు మనం చెప్పుకుంటున్నాం. నేను కూడా స్వామీజీని అడిగా ఆ ప్రశ్న, నేను కూడా స్వామీజీని వేశాను. అంటే దానికి స్వామీజీ వేరే విధంగా చెప్పారులేండి. కానీ స్వామీజీ వేరే విధంగా చెప్పినా కూడా నేను దాన్ని అంటే వాళ్ళను కూడా ఏదో ఒక విధంగా మనం ఉద్ధరించాలి కదా అనేటట్లుగా స్వామీజీ చెప్తారు. కానీ నేనేం చేస్తున్నానంటే నేను పగలగొడుతున్నాను. నేను అంతే సార్, పగలగొట్టి చెప్తున్నాను. మా ప్రయాణం కూడా అంతే అంతే. అంతే అంతే. ఇదే ఊరికి అనవసరంగా చేయకండి. గురుదేవులతో కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడించి పరిపూర్ణానంద గురుదేవులతో